భార్యకు డిప్యూటేషన్ ఇచ్చి ఆఫీస్ అప్పగించిండట. పశు సంవర్ధక శాఖ మంచిర్యాల ఇన్ఛార్జ్ జేడి శంకర్ నిర్వాహకమట. ఆమె హోదాకు మించి ఏడీ ఛాంబర్ కేటాయింపట. ఆఫీసులో పెత్తనమంతా మేడందే అంటున్న ఉద్యోగులట. నిధుల దుర్వినియోగం, అవినీతిపై ఫిర్యాదులట. 4 రోజులుగా కొనసాగుతున్న ఏసీబీ విచారణట. సోదాల్లో 80 తులాల బంగారం గుర్తింపట. ఇన్ఛార్జ్ జేడీ బాధ్యతల నుంచి శంకర్ తొలగింపట. భార్యకి హోదాకు మించి ఇచ్చిండట ఉద్యోగం. ఆమెకి సెపరేట్ ఛాంబర్ కేటాయించి ఇక పెత్తనం మొత్తం మేడంది. ఇక ఏ ఫైల్ వెళ్ళాలన్నా, దేని మీద సంతకం చేయాలన్నా ఆమె పర్మిషన్ తీసుకుని ఆమెకు పైసలు మూటగట్టిన తర్వాత ఇక సంతకం అవుతుంది. సో ఆ స్థాయికి ఆమెకి హోదాకు మించి పదవి ఇచ్చిండట భర్త. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసులో జేడీ ఛాంబర్ పక్కనే విజయ భారతికి కేటాయించిన ఏడీ ఛాంబర్ అట. ఛాంబరేగా కేటాయించిన ముఖ్యమంత్రి ఛాంబర్లా ఉంది. అది ఇక మంచిగా డిజైన్ చేసుకుని పెట్టుకున్నారు. మంచిగా సెటిల్మెంట్లన్నీ. ఇక పక్కన అయితే గొడవే ఉండదు. ఇక మంచిర్యాల జిల్లాలో వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పూర్తిగా గాడి తప్పింది. ఆ శాఖ ఇన్ఛార్జ్ జేడీ శంకర్ తన పలుకుబడితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కింది స్థాయి అధికారులను, ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఏసీబీ సోదాల్లో వెలుగులోకి వచ్చింది. డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో భాగంగా ఆయనను 4 రోజులుగా ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఏసీబీ డిఎస్పీ మధు అధికారులు విచారిస్తున్నారు. నిధుల దుర్వినియోగం, అవినీతిపై ఫిర్యాదులు అందడంతో వాటిపై కూపీలాగుతున్నారు. ఇదిలా ఉండగా శంకర్ వ్యవహార శైలి ఆ శాఖలో వివాదాస్పదంగా మారిందట. శంకర్ భార్య విజయభారతి అదేవిధంగా వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ దండేపల్లి మండలం చింతపల్లి సబ్ సెంటర్లో ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. అయితే శంకర్ తన పలుకుబడితో భార్యను డిప్యూటేషన్పై తన ఆఫీస్కు తెచ్చుకున్నారు. ఆమె హోదాకు మించి తన ఛాంబర్ పక్కనే ఖాళీగా ఉన్న ఏడీ ఛాంబర్ను కేటాయించారట. నిజానికి మంచిర్యాలలో జేడీ, ఏడీ 2 పోస్టులు ఉన్నాయి. జేడీ పోస్ట్ ఖాళీగా ఉండడంతో ఏడీగా ఉన్న శంకర్కు ఇన్ఛార్జ్ జేడీగా బాధ్యతలు అప్పగించారు. ఈ పోస్టులో దీర్ఘకాలికంగా తిష్టవేసిన ఆయన ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు నడుస్తున్నదట. వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్గా పశువుల ఆరోగ్యాన్ని నిర్ధారించడం, వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా టీకాలు వేయడం, చికిత్స చేయడం విజయభారతి డ్యూటీ అట. కానీ ఆమె తన భర్త ఛాంబర్ పక్కనే ఏడీ ఛాంబర్లో కూర్చొని అధికారులు, ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మేడం కంటే పెద్ద హోదాలో గల వెటర్నరీ డాక్టర్లను నుంచి సూపరింటెండెంట్ వరకు ఆమె ముందు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి అట. పైగా తన అధికార పరిధి దాటి ఇన్స్పెక్షన్స్ పేరిట వెటర్నరీ డాక్టర్లను పిలిపించుకొని ఇబ్బంది పెడుతున్నట్టు తెలిసింది. ఈ దంపతుల తీరుపై ఉడికిపోతున్న ఉద్యోగులు వారి అవినీతి, నిధుల దుర్వినియోగంపై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం అట. డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో భాగంగా ఏసీబీ అధికారులు జేడీ శంకర్తో పాటు ఆ శాఖ అధికారులు, ఉద్యోగులను 4 రోజులుగా విచారిస్తున్నారు. గత మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు మంచిర్యాల రామ్నగర్లోని శంకర్ నివాసంలో డిఎస్పీ మధు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మరోవైపు కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ ఆఫీసులో జిల్లాలోని వెటర్నరీ డాక్టర్లను విచారించారు. శంకర్ నివాసంలో 42 ఖరీదైన
లిక్కర్ బాటిల్స్ లభించడంతో ఎంక్వైరీ కోసం ఎక్సైజ్ అధికారులను అప్పగించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ షామీర్పేటలోని నివాసంలో సోదాలు చేపట్టారు. మంచిర్యాలలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్లోని లాకర్ను ఓపెన్ చేసి చూశారు. అందులో 30 తులాలు, ఇంట్లో 25 తులాలు, గోల్డ్ లోన్ అకౌంట్లో మరో 25 తులాలు కలిపి మొత్తం సుమారు 80 తులాల బంగారం లభించినట్టు సమాచారం. శుక్రవారం జేడి శంకర్ ఆయన భార్య విజయభారతితో పాటు జిల్లాలోని వెటర్నరీ డాక్టర్లను, ఆఫీసులో పనిచేస్తున్న 8 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని నర్స్పూర్లోని ఏసీబీ ఆఫీసుకు పిలిచి ఎంక్వైరీ జరిపారు. ఏసీబీ సోదాల్లో గోల్డ్, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమైనట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఏసీబీ అధికారులు ధృవీకరించడం లేదు. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇస్తామంటూ వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న శంకర్ను ఇన్ఛార్జ్ జేడీగా తొలగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో లక్సెటిపేట ఏడీ యాక్యూబ్ రెడ్డికి ఇన్ఛార్జ్ జేడీగా బాధ్యతలు అప్పగించారట. మేడంకు ఉత్తమ ఉద్యోగి అవార్డట. జేడీ శంకర్ భార్య విఎల్ఓ విజయభారతి మొన్నటి రిపబ్లిక్ వేడుకల్లో సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉత్తమ అవార్డుల కోసం ఉద్యోగాల పేర్లను ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు కలెక్టర్కు సిఫార్సు చేస్తుంటారు. అదే అదునుగా శంకర్ తన భార్యకు ఉత్తమ అవార్డు ఇప్పించుకున్నారు. ఆమె చింతపల్లి సబ్ సెంటర్లో పశువులకు టీకాలు వేయడం, ట్రీట్మెంట్ చేయడం వంటి విధులు నిర్వహిస్తూ రైతుల సేవలతో తరుస్తుంటే తమ అవార్డుకు ఎంపిక చేయాలి. కానీ భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసులో పెత్తనం చేస్తున్నందుకు అవార్డు ఇచ్చినప్పటికీ ఇదొక చర్చనీయాంశం అయిందట. ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన అధికారం అడ్డు పెట్టుకుని ఆమెకి అవార్డులు ఇస్తూ ఉన్నాడు. ఆమె ఏం చేయాలి, రైతులతో మమేకమై పశువులకు టీకాలు, రోగ నిర్ధారణ ఇట్లాంటి పనులు చేయాలి. ఆమె ఏంది, ఇక ఒక ఆఫీస్ ఛాంబర్ కేటాయించి అందులో కూర్చుని ఇక అధికారులపై, పైన సూపరింటెండెంట్లపై కూడా పెత్తనం చెలాయించే పరిస్థితి వచ్చిందట. సో ఇప్పుడు మొత్తానికే ఊస్టింగ్ అయిన పరిస్థితి, భర్త ఉద్యోగం కూడా పోయిన పరిస్థితి ఇప్పుడు.